అండ్ అలాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే అసలు ఏమాత్రం సమయం తీసుకోలేదు. ఖచ్చితంగా వస్తాను, మీతో ఉంటాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నేను ఎప్పుడూ నా ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడి గురించి ఎప్పుడు నేను చెప్పుకునే సందర్భాలు నాకు తారసపడలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది. ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయికి వచ్చానో, ఎవరి అండదండలు ఎవరి ఆశీస్సులు నాకున్నాయని బలీగా నమ్ముతానో, ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పుకోవాలి, చెప్పడం ధర్మం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యూత్ ఉన్నారు, టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరి ఎంతో లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం గురించో అని చూసుకోకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పైకి రావడానికి, మనల్ని అత్యంత స్థానం నిలబెట్టడానికి ఎలా దోహదపడతాడు, పూర్తిగా ఆయనకి మనం సరెండర్ అయిపోతే అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ హనుమంతుడు నేను తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను. కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి, ఉన్నత స్థాయికి వస్తారు. మీకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ధ్యేయంతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను.